హాయ్ హలో గైస్ అందరికీ ఈరోజు అయితే నేను మటన్ కర్రీ అండ్ రాగి సంగటితో అయితే వచ్చేసిన. మటన్ కర్రీ మమ్మీ ప్రిపేర్ చేస్తుంది రాగి సంగటితో. మటన్ కర్రీకి మమ్మీ గ్రేవీ చేస్తుంది అనమాట రాగి సంగటిలోకి అని చెప్పి. సో ఇప్పుడు ప్రిపరేషన్లోకి వచ్చేసి ఆయిల్ వేసేసింది, మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసి స్టార్ట్ చేసేసింది మమ్మీ. మేమైతే జనరల్గా ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వాడతాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ వేసింది మమ్మీ. అది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసేసింది. ఉప్పు, కారం, పసుపు అవన్నీ గ్రేవీలో బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము. దాని తర్వాత మటన్ వేసేసి మటన్ కూడా గ్రేవీలో కొంచెం సేపు మగ్గనిచ్చింది. ఆయిల్ అండ్ గ్రేవీలో మటన్ బాగా మగ్గిపోయిన తర్వాత 1.5 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి కలిపేసి ఉండే అది కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసి ఉడకబెట్టడానికి పెట్టేసింది మమ్మీ. అది అయిపోగానే రాగి సంగటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. సో ఉడకబెట్టుకుంటున్న రైస్లో కొంచెం రాగి పిండి వేసేసింది రాగి సంగటి కోసం అని చెప్పి. సో ఉండలు లేకుండా ఉండడానికి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండే మమ్మీ. సో అది అయిపోగానే ఉండలు స్టార్ట్ చేసేసింది మమ్మీ. రాగి బాల్స్ వేసేసింది. రాగి బాల్స్ వేసి వాటిని మంచిగా ప్లేటింగ్ చేసుకొని వాటి మీద నుంచి కొంచెం మటన్ జ్యూస్ అండ్ మటన్ పీసెస్ వేసుకొని తింటే అవసరం ఉంటుంది. మీకు రాగి సంగటితో పాటు ఏ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది MBL బ్లాగ్స్.